హుజూర్ నగర్ రామస్వామి గట్టు మీద శ్రీయుత గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం సివిల్ సప్లైస్ మరియు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి పేదవాడి కళని నిజం చేయడానికి హుజూర్ నగర్లో 2160 సింగిల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పుడు పంపకానికి సిద్ధంగా ఉన్నటువంటి మీరు చూస్తున్న ఈ ఇల్లులు ప్రస్తుత మంత్రి గారు 2012-13 కాలంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న క్రమంలో ఆ రోజున సుమారు ఈ ల్యాండ్ అంతా 100 ఎకరాలు రామస్వామి గట్టు ల్యాండ్ అంటారు దీన్ని ఎండోమెంట్ నుంచి కొనుగోలు చేసి ఎండోమెంట్కి డబ్బులు ఇచ్చి పేదవారి కళ కోసం ఇక్కడ ఇల్లులు కట్టాలని నిర్మించి తలపెట్టిన దీన్ని అనేకటువంటి శక్తులు అడ్డుకోవడం జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదలకు పంచకుండా మంత్రి గారికి పేరు రావద్దు, ఇది పంచితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతోమంది జగదీష్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ వచ్చి కూడా దీన్ని లేదు ఈ ఇల్లులు ఇస్తామని చెప్పి మాటిచ్చి ఉత్త హామీలుగానే నిలిచిరు కానీ ఏ రోజు కూడా ఈ ఇంటిని ప్రస్తుతానికి పేదవాడికి పంచే ఆలోచన చేయలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదు నేను ఆనాడు మాటిచ్చినా ఇది నా 15 ఏళ్ల కళ, దీన్ని ఎలాగైనా నెరవేర్చాలనే ఉద్దేశంతో మళ్ళీ త్వరితగతిన ఈ ఇంటి పనులను స్టార్ట్ చేసి ఈ రోజు పంపకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఇల్లులు 2160 ఇల్లులు ఇక్కడ కనపడే ఇల్లులలో పేదవారికి ఇవ్వడమే కాకుండా సుమారు మరొక 70 ఎకరాల్లో పేదలకు ఉచితంగా స్థలాలు ఆ రోజునే 2012లోనే పేదలందరికీ కేటాయించారు. ఆ ఇల్లులు మీరు ఈ అపార్ట్మెంట్ అవతల పక్క చూస్తే కనిపిస్తాయి. అవన్నీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 70 గజాల చొప్పున పేదలకు పంచి ఇచ్చినటువంటి స్థలాలే. మొత్తంగా ఈ 120 ఎకరాలని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి మంత్రి గారు పేదలకి ఇవ్వడమే కాకుండా వాటి కోసం మళ్ళీ సపరేట్గా 176 కోట్ల రూపాయలు కేటాయించి ఇదంతా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ నిర్మాణం తొందరలో పూర్తయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పేదలకు పంచడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి 15 ఏళ్ల కళ ఈరోజు పూర్తవుతున్నందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చాలా ఆనందపడుతున్నాను. పేదవారికి ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నిజం చేయాలనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క కళని ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నెరవేర్చిర్రు. అంతేకాకుండా ఇది రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఇందిరం ఇల్లుల ప్రాజెక్ట్. ఇది మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేదు, ఇంత పెద్ద గృహ సముదాయం పేదలకు ఇచ్చింది రాష్ట్రంలో ఎక్కడా లేదు. కాబట్టి ఈ ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దక్కుతుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు గంజి శివ, హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీని. అసలు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 12 సంవత్సరాల కింద 2012లో సారు 100 ఎకరాల ల్యాండ్ని తీసుకొని ఈ యొక్క రామస్వామి గట్టు వద్ద ఒక మహానగరాన్ని సృష్టించబోతున్నాము. ఇది అతి త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి మా సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చిరకాల స్వప్నికండి ఇది నెరవేరబోతుంది. మరికొద్ది రోజుల్లో సార్ మన మంత్రివర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది అర్హులైన పేదలందరికీ కూడా. అలాగే ఇక్కడ మౌలిక వసతుల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆహర్నిశలు కూడా కష్టపడుతూ మొన్న 20 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మహానగరం, ఒక టౌన్కి అనుగుణంగా ఆనుకొని ఉండి దీంట్లో ఇక్కడ ఒక చరిత్ర అండి. హాస్పిటల్స్, నెక్స్ట్ ఒక పోలీస్ స్టేషను అన్నీ కూడా ఇక్కడ ఉండే పేద ప్రజలందరికీ కూడా ఇక్కడనే అన్ని సౌకర్యాలు కూడా అందే విధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృషి చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ATC కాలేజీని కూడా ఇక్కడనే నిర్మించడం జరిగింది. అలాగే ITI కాలేజీని కూడా ఇక్కడ శాంక్షన్ చేసి అది కూడా నిర్మాణం కూడా కంప్లీట్ అయ్యే దశకు కూడా అది కూడా అవుతుంది. కాబట్టి ఇది ఒక మహానగరం కింద మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2012లో కన్న కళ మరికొద్ది రోజుల్లో ఈ యొక్క కళ నెరవేరబోతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా చాలా 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 చక్కగా కట్టడం కూడా జరిగింది అన్ని వసతులతోటి. అందరికీ నమస్కారం. వాస్తవంగా గత 2012లో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి గారు ఈ ఎండోమెంట్ ఉన్నటువంటి ల్యాండ్ని ఒక 100 ఎకరాలు తీసుకొని గృహ నిర్మాణ శాఖ నుండి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసి పేదలకి తప్పనిసరిగా ఇల్లులు కట్టియాలనే ఉద్దేశంతో 2160 ఇల్లులు ఆ టైంలో ఆయన మంత్రి ఉన్నటువంటి సందర్భంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఏదైతే గవర్నమెంట్ ఉన్నదో ఇది కావాలనే వారికి క్రెడిట్ వస్తుందని ఉద్దేశంతోనే దీన్ని పూర్తిగా ఆపేయటం జరిగింది. కానీ కాకపోతే ఇది పూర్తి అవ్వటం వల్ల నిరుపేదలైనటువంటి గృహం లేనటువంటి కిరాయిలకు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి జరుగుతుందనే ఉద్దేశం లేకుండా వాళ్ళు ఏదో స్వార్థం కోసం ఈ పూర్తి ఇల్లులు అనేది పూర్తిగా బంద్ చేయటం ఇట్లా జరిగినది. ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఆయన మంత్రి అయిన తర్వాత మరలా దీన్ని అయినటువంటి అతి కొద్ది కాలంలోనే ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తీసుకొచ్చి మరలా దీన్ని స్టార్ట్ చేసి ఇది పూర్తి చేయటం అనేది హుజూర్నగర్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ హర్షించదగ్గ విషయం. వాస్తవంగా ఈ ఇల్లులు అనేది ఇప్పుడు G+1 నిరుపేద కట్టుకోవాలంటే వారి స్తోమతకి సరిపడ్డది కాదు. ఒక్కొక్క ఇల్లు కనీసం ఒక 6 నుంచి 8 లక్షలు కాస్ట్ అవుతున్నటువంటి ఇల్లులు అయ్యి ఇప్పుడు ప్రస్తుతం హుజూర్నగర్ ఉన్నటువంటి పట్టణంలో చాలామంది నిరుపేదలు వారికి
ఎంతో కలగా ఉండేటువంటి ఇల్లులు ఇప్పుడు వారికి కట్టడం అనేది వారికి ఇవ్వటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నారు. హుజూర్నగర్లో ఉన్నటువంటి 2160 మంది ఉన్నటువంటి కుటుంబాలకి ఒక దిక్సూచిలా వారికి ఒక దేవుడిలా ఉన్నటువంటి గౌరవ మంత్రి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు వారి అందరి తరపున తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.